చిక్కుడుకాయ టమాటా కర్రీ మీలో ఎంతమందికి ఇష్టం? చాలా టేస్టీగా ఉంటుంది కదా. తయారు చేసుకోవడానికి కడాయిలోకి లైట్గా నూనె వేసి పోపు దినుసులు వేసి దోరగా వేయించేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసి దోరగా వేయించేసుకోవాలి. ఇక్కడ నేను కుక్ చేస్తున్న ఈ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి వచ్చేసి రీసెంట్గా బిఎన్ మెటల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ చేశానండి. లిడ్తో సహా వస్తుందండి. ఈజీగా 1 కేజీ చికెన్, మటన్ అలాగే వెజ్ రెసిపీస్ ఏవైనా చేసుకోవచ్చు. ఇందులో పెద్ద సైజు కూడా తీసుకున్నాను, చేపల సెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళ పేజ్లో ఇంకా చాలా కలెక్షన్ ఉందండి. స్టీల్ కుక్వేర్ కానీ బ్రాస్ ఐటమ్స్ కానీ క్వాలిటీ బాగుంటుంది. పేజ్కి డైరెక్ట్గా మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండి. టొమాటోలు వేసి మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం వేసి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి శుభ్రం చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసి ఈ కారం మసాలా అంతా చిక్కుడుకాయలకి బాగా పట్టే విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గనిస్తే చిక్కుడుకాయలు బాగా మగ్గిపోతాయి. ఒకసారి కలిపేసుకొని 1 అర గ్లాస్ వరకు నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసి దగ్గర పడే వరకు ఉడకనిచ్చి లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండోయ్.